హలో. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. 5వ వచనం కూడా, వెనుకను ముందు నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, చదువుకున్న లేఖలను దీవించండి. నిలబడి నిష్ప్రయోజకులు మీ సిలువ చాటు మరువు చేయమని, సంఘానికి సమాజానికి అవసరం వర్తమానం అనుగ్రహించండి. దాని మీ నామానికి మహిమ, అనేక రక్షణ సహాయం అందించమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. చదువుకున్న వాక్యము గతంలో మనం చాలాసార్లు వినదే. అయినను దేవుడు తన వాక్యం ద్వారా ఎప్పుడూ నూతనంగా మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు తన అనుభవాన్ని. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. ఒక మనుషుని గురించి సంపూర్ణంగా ఎప్పటికీ తెలుసుకోలేడు. ఒక తల్లికి తన బిడ్డ గురించి సంపూర్ణంగా పూర్తిగా తెలియదు. ఒక బిడ్డకు తన తల్లి గురించి పూర్తిగా తెలియదు. ఏ టైంలో ఎలా ఉంటారో, ఏం ఆలోచిస్తున్నారో, అంటే వారి యొక్క ఇంటర్నల్ ఫీలింగ్స్ తెలియవు. ఎక్స్టర్నల్ ఫీలింగ్స్ కూడా చెప్తేనే తెలుస్తాయి. కానీ దేవుడు పరిశోధించేవాడుగా ఉన్నాడు. ప్రతి మానవుని యొక్క ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అనగా అంతర్గత ఉన్నవి, బాహ్యంగా ఉన్నవి అన్నీ కూడా ఆయన తెలుసుకున్న దేవుడిగా ఉన్నాడు. అక్కడ మనం చదివితే ప్రియులారా, మనుషుడు కూర్చునుట, లేచుట కూడా ఆయనకి తెలియను. ఎప్పుడు కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నాడు, ఎప్పుడు లేస్తున్నాడు, ఎందుకు లేస్తున్నాడు అని పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి దేవుడు. తర్వాత నాకు తలంపు పుట్టక మునిపే అనగా మనకి ఆలోచన రాకమునిపే ఆయన మానవుని యొక్క మనస్సును గ్రహించినవాడు. ఆయన మన నడకను, మన పడకను కూడా ఎరిగినవాడు, పరిశీలన చేసేవాడు, మన చర్యలన్నింటినీ కూడా బాగుగా తెలుసుకున్నవాడు. మన నాలుకకు మాట రాకమునిపే ఆయనకు పూర్తిగా తెలిసి ఉన్నది. మన వెనక ముందు మొత్తం ఆవరించి ఉన్నాడు. మనిషిని గాలి ఆవరించి ఉంది అని మనం చెప్పుకుంటాం. అలాగనే మనిషి గాలి కూడా ఒక రేంజ్ వరకే ఆవరించగలదు. కొన్ని ప్రదేశాలు ఆవరించగలదు, కొన్ని ప్రదేశాల్లో గాలి ఆవరించలేదు. అయితే దేవుడు ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలో అయినా ఆయన మానవుని ఆవరించగలిగిన వాడు, అన్ని విషయాలు తెలుసుకోగలిగిన వాడు. కాబట్టి మనం గమనిస్తే ప్రియుల, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చివరిలోనే ఉంది, దేవునికి మరుగైనది లేదు. ఏమనుంది? దేవునికి మరుగైంది లేదు. దేవునికి మరుగైంది ఏది లేదు ప్రియులారా. ఆయనకి సమస్తము తేటగా కనిపిస్తూ ఉంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. తర్వాత మనం గమనిస్తే హగ్గై రాసిన హగ్గై గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనంలో ఉంది. 6-7 చదవాలి, కానీ నేను సమయానికి వెళ్తున్నా. అక్కడ ఒక మాట ఉంది, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. ఏమనుంది?
హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనంలో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. దేవుడు మానవులకి ఒక ప్రశ్న ఇస్తున్నాడు. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకొనుడి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు దేవుని మందిరంకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. ఇందా చదువుకున్న భాగంలో మీరు మీ ప్రవర్తన గురించి ఆలోచించుడి. అక్కడ మీరు అనే యొక్క బహువచనము సంబోధించబడింది. ఇక్కడ నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా నీవు అని ఒక వ్యక్తిని అనగా సింగులర్ని యూజ్ చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఏమి ప్రవర్తన ఇందాక మనం చూపెన్నాం కదా, ఆయనకి మరుగైంది లేదు. మనం కూర్చుంట, లేచుట, మాట్లాడట, ఆలోచించుట అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి దేవుడు ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనం అనేక విషయాలు ఆలోచిస్తూ ఉంటాం, కానీ మానవుని యొక్క ప్రవర్తన గురించి మనిషి ఆలోచించాలి అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తే మీరు ఆలోచించద్దు, దేవుడే చెప్తున్నాడు. అది అవసరం. ఎందుకు అవసరం అనేది మనం ముందుకు భాగంలో తెలియగలం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. మొట్టమొదటిగా ప్రవర్తన గురించి ఆలోచించమన్నాడు. రెండవది ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. ఎవరి ప్రవర్తనని? మామూలుగా పిల్లల ప్రవర్తన పెద్దలు చూస్తుంటారు, విద్యార్థి ప్రవర్తనను ఉపాధ్యాయులు చూస్తుంటారు. ఒక్కోసారి సంఘ కాపరి ఆ సంఘస్థుల యొక్క ప్రవర్తనను గమనిస్తుండొచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రజల యొక్క ప్రవర్తనను గమనిస్తుంటారు. ఈ మధ్య అక్కడక్కడ సీసీ కెమెరాలని ఒక్కసారి సడన్గా వాళ్ళు విజిట్ చేసి ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏమన్నా నేరాలు చేస్తున్నారా, జరుగుతున్నాయా అని అవన్నీ వాళ్ళ డ్యూటీ, అది గమనిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, వారి సంగతి వీరి సంగతి కాదు, కానీ నీ ప్రవర్తన గురించి నీవు ఆలోచించుకో, నీ ప్రవర్తన గురించి నీవు జాగ్రత్తగా చూసుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి మనము ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాం. అసలు ప్రవర్తన అంటే ఏమిటి? ప్రవర్తన అంటే మనిషి యొక్క అంతర్గత ఆలోచనలు, బాహ్య ఆలోచనలు, మాటలు, నడక, పడక, తన యొక్క ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫీలింగ్స్ ప్రియులారా. అతను ఇతరులతో నడుచుకున్న ఆ వ్యక్తి ఇతరులతో నడుచుకున్న విధానము, పద్ధతులు, మాట తీరు, నడిచే ప్రదేశాలు, సహవాసం చేస్తున్న వ్యక్తులు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను తెలియపరుస్తాయి. ఇప్పుడు ఎవరన్నా నిన్ను ఎట్లా గుర్తుపడతారు? నీ పేరుని బట్టి గుర్తుపడతారు. ఎలా గుర్తుపడతారు? నీ పేరుని బట్టి గుర్తుపడతారు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఊరుని బట్టి గుర్తుపెట్టుకుంటారు. పేరు పక్కన ఊరు కూడా రాసుకుంటారు. ఎందుకనంటే ఒకే పేరు చాలామందికి ఉండిద్ది కాబట్టి ఫలానా పేరు ఫలానా ఊరు గల వ్యక్తిని. అయితే నీ పేరు చెప్పినప్పుడు లేక నీ ఊరు చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తికి ఒక ఫీలింగ్ వచ్చేసింది, లోపల ఒక ఇంటర్నల్ ఫీలింగ్ ఉండేది నీ గురించి. చెప్పగలనే ఆమె మంచి విశ్వాసురాలు, అబ్బో గయ్యాలి నాయన, ఆమె పద్ధతి గల మనిషి, ఆమె కాదు, ఆయన మంచి వ్యక్తి అని మన గురించి మన పేరు చెప్పగానే మన యొక్క ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ యొక్క మైండ్లో ఫ్లాష్ అయ్యిద్ది. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఎస్, ఎగ్జాక్ట్లీ. మన ఇంటర్నల్ ప్రతి వ్యక్తి గురించి ఒక ఇంటర్నల్ ఫీలింగ్ ఉండిద్ది. దేవుడికి కూడా నీ గురించి ఆ ఫీలింగ్ ఉండిద్ది. నువ్వు మనుషుల దగ్గర షో చేయొచ్చు, కానీ దేవుడి దగ్గర షో చేయలేం ప్రియులారా, షో చేయలేం. కాబట్టి మన ప్రవర్తన అంటే మన మాటలు, మన ఆలోచన, మన నడక, మన యొక్క మిస్టరీ మొత్తం మన యొక్క ప్రవర్తన కింద వస్తుంది. మనం గమనిస్తే చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథము
దానికంటే ముందుగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం. చాలు. ఆయన నా ప్రవర్తన ఎరుగును, నా అడుగుజాడలను లెక్కించును కదా. దేవుడు మన ప్రవర్తనను, మన అడుగుజాడలను ఏం చేస్తాడు? ఆయన అన్నీ ఎరిగినవాడు ప్రియులారా, అన్నీ ఎరిగినవాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనంలో చదివితే, సామెతల గ్రంథం 14:34లో నీతి జనముల ఘనతకెక్కుడు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ప్రియులారా, నీతి వల్ల ఏమైందంటే, ఒక వ్యక్తి నీతిగా ఉంటే అయ్యో అతను నీతి గల్లోడు, ఆమె నీతి గలది, కరెక్ట్గా న్యాయంగా ఉంటారు అని వారి గురించి చెప్తున్నాం. దానివల్ల వాళ్ళకి ఏమైందంటే వారు ఘనతకి ఎక్కుతారు, వాళ్ళ పేరు ప్రతిష్ట వచ్చింది. అదే పాపం వల్ల ఏమొచ్చింది? అవమానం. ప్రియులారా, పాపిగా ఉంటే, పాపంలో ఉంటే అవమానం వచ్చింది. కాబట్టి నీ అవమానాలకి కారణం ఒకవేళ పాపమేమో, నీ పాపమేమో ఆలోచించు. నీ అవమానాలకు కారణం నీ పాపమేమో ఒకసారి ఆలోచన చేయాలి. నీ దుఃఖాలకు కారణం నీ దుష్ట ప్రవర్తనేమో ఆలోచించు. ప్రియులారా, నీ బాధలకు కారణం నీ బుద్ధిహీనతైన పాపమేమో ఆలోచన చేయి. నీకు మనశ్శాంతి లేకపోవటానికి కారణం నీ పాపపు మాటలేమో. నీ మాటలే నీకు మనశ్శాంతి లేకుండా చేసేయేమో. కాబట్టి ప్రియులారా, పాపం యొక్క ఫలితం ఏమిటంటే అవమానం తెస్తుంది. పాపం వల్ల ఏమొస్తుందంటే దాస్యమునకు గురవుతాము, అనగా పాపానికి బానిసలైపోతాము. తర్వాత ప్రియులారా, పాపం వల్ల రోగం వస్తుంది. ఈ రెఫరెన్సెస్ అన్నీ ఉండేగా, నేను చెప్పాల మీకు సమయాన్ని బట్టి. పాపం వల్ల రోగం వస్తుంది, పాపం వల్ల దుఃఖం వస్తుంది, పాపం వల్ల మరణం వస్తుంది, పాపం వల్ల దేవుని కోపానికి గురి అవుతాం. చివరి మాటే అన్నిటికీ సరిపోయిద్ది, అవునా కదా? పాపం వల్ల దేవుని కోపానికి గురి అవుతాం. దేవుని కోపానికి గురైనప్పుడు అవమానం వచ్చిద్ది, రోగం వచ్చిద్ది, దుఃఖం వచ్చిద్ది, మరణం వచ్చిద్ది, ఇంకా ఆ తర్వాత అగ్నిగుండం వచ్చిద్ది. ఓకేనా? కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తే చాలామంది అంటారు, నేను చాలా వెరీ టాలెంటెడ్, నా పాపం బయటపడదు అంటారు. ఏమంటారు? చాలా తెలివిగా చేస్తాను, నన్ను ఎవరు పట్టుకోలేరు అని. నా పాపమే బయటపడదులే, నేను చాలా టెక్నికల్గా ఉంటాను, చాలా టాలెంటెడ్ అని అంటారు. పాపం బయటపడిద్దా పడదా? ఎక్కువ మంది పడదా అని నమ్ముతారు. ఎక్కువ మంది ఎందుకంటే బయటపడిద్దంటే వీళ్ళందరూ పాపం చేసేవాళ్ళు కాదు, బయట పడదని, ఎవరికి తెలియదని, ఎవరు చూడలేదని అనే ఉద్దేశంతో మనుషులు పాపం చేస్తున్నారు. మనుషులు ఎందుకు? విశ్వాసుల సంగతి చెబుతున్నా నేను. ఎవరి సంగతి? విశ్వాసులే పాపము చేస్తున్న కారణం నా పాపము బయటపడదు అని అపోహలో, భ్రమలో ఉంటూ పాపము చేస్తున్నారు. పైకి పరిశుద్ధులుగా కనిపిస్తూ లోపల పాపాత్ములుగా ఉండారు. పైకి విశ్వాసులుగా కనిపిస్తూ లోపల అవిశ్వాసులుగా ఉన్నారు. వాస్తవం కాదా? 100% వాస్తవం. కాబట్టి ప్రియులారా, 100% పాపము బయటపడుతుందా? సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. ఈ వేళ దేవుడు నీతో స్వయంగా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. చాలు, ఈ ఒక్క మాట చాలు నాకు. మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును. ఇట్స్ గాడ్స్ వర్డ్, ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్. మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. మైక్ అది అప్పండి కదా, అదే ఆ మైక్ అండి. అది మీ పాపం మిమ్మల్ని
పట్టుకొనును. పాపం బయటపడిద్దా పడదా? బయటపడుతుంది. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది ప్రియులారా. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తాను. రెఫరెన్స్లు కూడా చదివించలే, కానీ రాసుకోవచ్చు. ఆదికాండం 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 10వ వచనం గమనిస్తే కయ్యూను హేబేలు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఎవరెవరు? కయ్యూను హేబేలు. ఆదికాండం 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి 10వ వచనం దాకా చెప్తున్నా. మీకు తెలిసిందే కాబట్టి గుర్తు చేసి ముందుకెళ్తా, పాపం బయటపడిద్దా లేదా అని ఆ ఎగ్జాంపుల్స్ కొరకు. అయితే కయ్యూను ఏం చేశాడంటే హేబేలు మీద ద్వేషంతో తన తమ్ముడిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత దేవుడు కయ్యూను నీ తమ్ముడు ఏడే అంటే, నా తమ్ముడికి నేనేమన్నా కాపలాదారున్నా, నాకేం తెలుసు అని కయ్యూను బుకాయిస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? హేబేలు రక్తము సాక్ష్యం ఉంది అక్కడ. హేబేలు రక్తము. ప్రియులారా, కయ్యూను పాపం బయటపడిందా లేదా? దేవుడు అంటాడు, నీ దోష శిక్ష నువ్వు దేవుడు చెప్పిస్తాడు. ముందు భాగంలోకి వస్తే కయ్యూను నా దోష శిక్ష నేను భరింపలేనిది అంటాడు. భరింపలేనిది. కయ్యూను పాపము ఇక్కడ ఒక్క మాటే. కయ్యూను అనుకున్నాడు, ఎవ్వరు లేరు పొలంలో, నేను నా తమ్ముడే ఉన్నారు, నేను చంపేస్తాను, ఎవరికి తెలియదు, మా అమ్మకు తెలియదు, మా నాన్నకు తెలియదు, ఇంకెవ్వరు చూడలేదు అనుకున్నాడు. కానీ కయ్యూను పాపం బయటపడిందా లేదా? కయ్యూను పాపం బయటపడింది ప్రియులారా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం 25వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21, 25. ఏం చదవద్దు కానీ రాసుకోండి. అక్కడ ఆకాను అని వ్యక్తి ఉంటాడు. అతని పేరేం పేరు? ఆకాను. అతను ఒక విలువైన వస్తువును భూమిలో దాచిపెట్టాడు. రాత్రిపూట చీకట్లో భూమిలో దాచిపెట్టాడు. ఇక ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు అనుకున్నా లేదా? తన గుడారం లోపల భూమిలో దాచిపెట్టాడు. ఎవరు లేరు, ఎవరు చూడలే. ఈజ్ ఇట్ కరెక్టే? అది అతను అంచనా కరెక్టే, అతని ప్లాన్ కరెక్టే, కానీ అతని ఎస్టిమేషన్ రాంగ్ అయిపోయింది. బయటపడిందా లేదా? బయటపడింది. ఆకాను చేసిన పాపం బయటపడింది. అదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో అతను తీసుకెళ్ళి ఒక లోయలో చంపేస్తారు. అతన్ని మొత్తం చంపేసి తగలబెట్టేస్తారు. అర్థమైందా మీకు? ఆకాను పాపం బయటపడిందా పడలేదా? ఆకాను పాపం బయటపడింది. కయ్యూను పాపం బయటపడిందా లేదా? కయ్యూను పాపం బయటపడిపోయింది. ఇంకొక అతను గుర్తు చేస్తాను నేను మీకు. న్యాయాధిపతి గ్రంథంలో సంసోను అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను చాలా బలాఢ్యుడు. ఎంత బలాఢ్యుడు అంటే, ఒకసారంట ఒక గాడిద చనిపోయిన తర్వాత ఎముకలు ఎండిపోతాయి కదా, అదే మొత్తం ఎండిపోతే ఎముకలు ఉంటాయి కదా, ఒక ఎముక తీసుకొని ఫిలిష్తీయుల్ని ఆ ఎముకతోటి కొడితే ఒక్కొక్క టక్క కొట్టేస్తే 1000 మంది పడిపోయారంట. గాడిద ఎముకతోటి 1000 మందిని చంపిన వీరుడు అతను. ఒకసారంట కొదమసింహం అతన్ని ఎదిరిస్తే మేక పిల్లను చీల్చినట్లు నోట్లో చేతులు పెట్టి చీల్చేశాడు. బైబిల్లో మాటే. కొదమసింహం ఎలా చీల్చాడు? మేక పిల్లను చీల్చినట్టు చీల్చివేసిన ఉంది న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో. కొదమసింహాన్ని చీల్చివేసాడు. ఇప్పుడు ఆ సంసోను పరిస్థితి తర్వాత అధ్యాయాలు ముందుకు వస్తే ఎట్లా ఉందంటే, అతడు బందీగా ఉన్నాడు, కళ్ళు పీకబడ్డి గుడ్డివాడిగా ఉన్నాడు, అన్నీ కట్టేశారు, నిస్సహాయకుడిగా ఉన్నాడు, చేతకానవాడిగా ఉన్నాడు. ఆ యొక్క తిరగలు విసురుతూ ఉన్నాడు. జనరల్గా తిరగలు విరుస్తారు సాధారణంగా అనుకుందాంలే. తిరగ ఎవరు విసురుతారు? ఇంట్లో స్త్రీలు విసురుతూ ఉంటాడు. ఇంత కొదమసింహాన్ని చీల్చినోడు, 1000 మందిని చంపినోడు, ఇంత బలాఢ్యుడు ఏదో ఇంట్లో ముసలోళ్ళు కూర్చొని తిరగ విసురుతున్నాడంటే, ఒక స్త్రీలాగా, ఒక బలహీనుడిగా, నిస్సహాయకుడిగా, చేతకానివాడిగా తిరగిస్తుంది. కారణం ఒక్కటే కారణం, తన పాపము బట్ట బయలైంది. సంసోను పాపము దాయబడలేదు. సంసోను నా పాపం బయటపడదలే, నేను బలవంతుడిని కదా అనుకున్నాడు. తన బలం గొప్పదే, పాపం గొప్పదైంది ఏడా? పాపమే బలమైంది. సంసోను బలాఢ్యుడే, కానీ సంసోను పాపము కట్టివేసింది. ప్రియులారా, పాపము, నీ పాపం నిన్ను పట్టుకొనును.
దేవుని వాక్యంలో పాపము పట్టుకునిద్ది. ఎలా పట్టుకునిద్ది? ఎలా పట్టుకునిద్ది? ఎప్పుడు పట్టుకునిద్ది అంటే ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆ సమయము దేవుడు నిర్ణయిస్తాడు. పాపము బయటపడుతుంది ప్రియులారా. సరే, దేవుని చేత దేవుని హృదయానుసారుడనే పేరుంది ఒక ఆయనకి. ఏం పేరు? ఆయన పేరు దావీదు రాజు. ఆయన ఎంత గొప్పడంటే పిల్లోడు ఉన్నప్పుడు గొప్ప పనులు చేశాడు. గొల్లియాతును చంపి అవతలేశాడు. అనేకమైనటువంటి జంతువులను చంపాడు. అడవి జంతువులను కూడా చంపాడు. చాలా బలవంతుడు, యుద్ధవీరుడు, అన్నీ ఉన్నోడే. అలాంటి వ్యక్తి తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడు. ఎట్లున్నాడు? దేవుడు హృదయానుసారుడు, బాగా చక్కగా ప్రార్థన చేసుకున్నాడు, చక్కగా ఉండేవాడే. కానీ ఒకసారి తన ప్రవర్తన విషయం ఎలా ఉన్నాడు? అజాగ్రత్తగా ఉన్నాడు. అజాగ్రత్త చాలా ప్రమాదం ప్రియులారా. ఇప్పుడు మనము సర్వీస్ రోడ్లో నుంచి హైవే ఎక్కుతున్నాం అనుకోండి, కొంత వెనక చూసుకోకుండా డైరెక్ట్ రోడ్ ఎక్కిస్తారు. వెనక హైవేలో వచ్చేవాడు వాడు చూసుకోడు, వాళ్ళు స్ట్రైట్గా వచ్చేస్తాడు. సర్వీస్ రోడ్లో నుంచి హైవే ఎక్కుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకోలేదంటే ఏమైంది? హైవే నుంచి లారీ కొట్టేసేస్తుంది. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం. ఒకసారి అలాగనే మద్దిపాడులో ఆ సర్వీస్ రోడ్ నుంచి హైవేకి వస్తుంది ఒక 2 వీల్స్ వెహికల్. అతను హైవేలోని వెహికల్ చూసుకోలేదు. ఒక వెహికల్ వచ్చి, పెద్ద బండి వచ్చి గుద్దేసింది. ప్రమాదంలో చనిపోయారు. అజాగ్రత్త ఉంటే దాని విలువ ప్రాణం విలువ. అజాగ్రత్త ఎంత ప్రమాదమైందంటే ప్రాణాలే పోతాయి. జర్నీలో, ప్రయాణాల్లో, నీ జీవిత ప్రయాణంలో కూడా, బండి మీద ప్రయాణంలోనే కాదు, బైపాస్ ప్రయాణంలోనే కాదు, సర్వీస్ రోడ్డు హైవే రోడ్డు ప్రయాణంలోనే కాదు, నీ జీవిత ప్రయాణంలో కూడా నీవు అజాగ్రత్తగా ఉన్నా, నీ బిడ్డలు అజాగ్రత్తగా ఉండా, నీ కుటుంబం అజాగ్రత్తగా ఉండా, ఏమైద్దో చూడండి, ప్రమాదమైద్ది. దావీదు జీవితంలో అతను అజాగ్రత్తగా ఉన్నాడు. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండి దేవునికి విరోధంగా పాపం చేశాడు. దేవునికి విరోధంగా పాపం చేసి అనుకొని ఉంటాడు, బహుశా నేను ఈ రాజ్యానికి రాజునబ్బా, నన్నెవరు క్వశ్చన్ చేయగలరు, నన్నెవరు పాయింట్ చేయగలరు, ఈ రాజ్యం అంతా నా కింద ఉంది, ఇదంతా నా దీనిలో ఉంది, అసలు నేనే ఇక్కడ మోనార్క్ని, నేనే కింగ్ని అనుకొని నా పాపం త్వరగా బయటపడదులే, ఎవరు కంప్లైంట్ చేయరు, చేస్తే నాకే చెయ్యాలి, ఐ కెన్ మేనేజ్ అనుకొని అలా సాగుతూ ఉంటే తన పాపం బయటపడింది. ఆ సందర్భం మీకు తెలుసు, నేను అంశం జోలికి వెళ్ళను. కానీ పాపం బయటపడింది. ఇది నీ పాపం నిన్ను పట్టుకున్నని దావీదు రాజును కూడా పాపం పట్టుకుంది. ఇప్పుడు రాజు పవర్ఫుల్లా, పాపం పవర్ఫుల్లా? పాపం పవర్ఫుల్. పాపం పట్టుబడ్డాడు, బిడ్డ చచ్చిపోయాడు. ఫలితాలు చూస్తున్నా. పాపం వల్ల ఏమొచ్చిందని చెప్పాను ఇందాక? అవమానం. ఇంకేం చెప్పాను? రోగం. ఇంకేం చెప్పాము? దుఃఖం. ఇంకేం చెప్పాము? మరణం. ఇంకేం చెప్పాను? ఆఖరి మాట ముఖ్యం, దేవుని కోపం. ఏంది? దీన్ని ఆపగలరా? రోగం వస్తే నాకు డబ్బులు చాలా ఉండేయండి, మంచి హాస్పిటల్ చూపించుకుంటా అనొచ్చేమో. దుఃఖం వస్తే నేను ఎంజాయ్మెంట్ మ్యూజికల్ వింటానేమో అనొచ్చేమో. దేవుని కోపానికి నువ్వేమీ ఆపలేవు. పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడటం లేదని అనుకుంటే సామెత అన్నట్టుగా నేటి విశ్వాసాల జీవితాలు ఉన్నాయి. నేటి జీవితాలు అలా ఉన్నాయి, పరమ దరిద్రంగా ఉన్నాయి. నన్ను ఎవరు చూడటం లేదులే, ఎవరు చూడకపోవచ్చేమో, బహుశా ఎవరింట్లో ఎవరి పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి. దేవుడు చూస్తున్నాడు. బిడ్డ చనిపోయాడు, కుటుంబాల్లో మరణాలు సంభవించినా కూడా నీ బ్రతుకు మారటం లేదే, రోగం వచ్చినా కూడా నీ బ్రతుకు మారటం లేదే అని దేవుడు హెచ్చరిస్తున్నా కూడా అలాంటి బ్రతకడం కన్నా
ఒక మాట అంటారు, నీచం కన్నా మరణం మేలు. ఎందుకు భక్తురాలని చెప్పుకుని బైబిల్ ఒకటి తిరుగుతా, భ్రష్టు పట్టినవాడా, భ్రష్టు పట్టిందానా అని దేవుడు ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలు గురించి అంటాడు. భ్రష్టు పట్టిన ఇజ్రాయేలు అంటారు. ఈరోజు భ్రష్టు పట్టిన నీ పక్కన నీ పేరో నా పేరో మన పేరు ఉందేమో. నేను ప్రతి కూడికి వెళ్తానండి, ఒక్కొక్కరు చెబుతారు నేను ప్రతి ప్రార్థనకి వెళ్తానండి, నేను సండే స్కూల్ పరిచయం చేస్తానండి, నేను వాక్య పరిచయం చేస్తానండి, నేను పాటలు పాడతానండి, నేను యవనస్తులు కూడా చెబుతానండి. ఎందుకు దేవుడు అది అడగటం లేదు. నీ బ్రతుకు బాగుందా, నీ ప్రవర్తన బాగుందా? ఒకవేళ అన్ని కూడికలు రాలేకపోయినా దేవుడికి ఇష్టంగా ఉంటే చాలు. దేవుడికి ఇష్టంగా ఉండి అన్ని కూడికలకు వస్తే ఇంకా మేలు. పెద్ద బైబిల్ ఒకటి తీసుకొని చక్కగా తయారై వచ్చి షో చేస్తానికి మనుషుల ముందు షో చేయొచ్చు, కానీ దేవుడి ముందు మనము షో చేయలేం. దావీదు కుమారుడు చనిపోయాడు, తెలుసా మీకు? రాజు కొడుకు చచ్చిపోయాడు. కారణం డబ్బులు లేక కాదు, డాక్టర్లు లేక కాదు, మందులు లేక కాదు, పాపం. దావీదు యొక్క పాపం. దావీదు కుమారుడు చనిపోవడం కారణం దావీదు పాపం. ప్రియులారా, పుట్టిన బిడ్డ చనిపోయాడు. దావీదు పిల్లలు వ్యభిచారులు అయ్యారు. ఏమయ్యారు? వ్యభిచారులు అయ్యారు. కారణం దావీదు పాపం. నీ బిడ్డలు వ్యభిచారులు నీ పాపమే కారణం. నీ బిడ్డలు వ్యభిచారులు నీ పాపమే కారణం. రాసి పెట్టుకో, డేట్ వేసి పెట్టుకో. పిల్లలు హంతకులయ్యారు. దావీదు పిల్లలు హంతకులయ్యారు. కారణం దావీదు పాపం. నీ బిడ్డలు హంతకులు అయ్యారేమో, అవ్వకుండా చూసుకో. వ్యభిచారులు అయ్యారేమో, అవ్వకుండా చూసుకో. ఒకళ్ళు అన్నారు, ఆవు చేలో మేస్తే చెప్పరే, దూడ గట్టి మీద మేసిద్దా అన్నారు పెద్దలు. దూడ గట్టి మీద మేసిద్దా అన్నారు పెద్దలు. నువ్వు చేలో మేసినప్పుడు, నువ్వు దొంగతనంగా చేలో, పరాయిల చేలో మేస్తున్నప్పుడు నీ పిల్లలు కూడా అదే పరిస్థితి. దావీదు పిల్లలు హంతకులయ్యారు. దావీదు కొన్న కొడుకే అబ్షాలోము తండ్రిని చంపాలని కంకణం కట్టుకొని కత్తి పట్టుకొని పరిగెత్తే దావీదు రాజు కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ కొండలు గొట్టలు వెళ్ళి తల దాచుకోవడానికి పరుగులు తీసాడు. ఈ చెప్పులు కొనుక్కో, డబ్బులు లేవా ఆయన దగ్గర? రాజు దగ్గర చెప్పులు డబ్బులు లేవా? చెప్పులు కూడా లేకుండా, బైబిల్లో మాటే, చెప్పులు కూడా లేకుండా పరుగులు తీసాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, లేక డబ్బులు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఒకప్పుడు కూటికి లేని దానివి, కూటికి లేనివాడివి, నాకు నీకు తిండి ఇచ్చి ఆహారము అన్నీ ఇస్తే ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంత ఆవేదన వ్యక్తపరుస్తున్నాడో. బలిసిన గుర్రముల వలె అనే పదం వాడాడు అక్కడ. ప్రియులారా, దేవుడు నీకు ఏ స్థితి లేనప్పుడు ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇచ్చి, బిడ్డలు లేనప్పుడు బిడ్డలు ఇచ్చి, అనేక వసతులు వనరులు సహాయం చేస్తే ఈరోజు విచ్చలవిడిగా నీవు పాపముకు పరుగులు తీస్తున్నావు. దావీదు దేవుని హృదయానుసారుడే పాపం విషయంలో, తన ప్రవర్తన విషయంలో ఒక్కసారి అజాగ్రత్త పడ్డాడు. ఎన్నిసార్లు? ఓన్లీ వన్ టైం, బట్ రిజల్ట్స్ మెనీ టైమ్. అనేక ఫలితాలు. ప్రియులారా, పారిపోయాడు. పాపం బయటపడిద్దా పడదా? భక్తి పరులుగా చెప్పుకుంటూ భయము లేని భక్తిలో బ్రతుకుతున్న
దైవజనులు యెషయా గారు ఒక మాట అంటాడు, వాళ్ళ భక్తి చెప్పులే, భయం లేని భక్తి అంటుంటాడు. కొందరు విషయాల్లో నాతో అన్న మాట, ఏ భక్తి అంటే వాళ్ళది? దేవుని భయం లేని భక్తి. భయం లేని భక్తిలో బ్రతుకుచున్నావా? నీ పాపము నిన్ను పట్టుకునిద్ది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, పాపము చేసిన వారిని పాతాళము, అవును, పాపం చేసిన వారిని పాతాళం కూడా పట్టుకునిద్దంట. పాతాళంకి దేవుడు రైట్స్ ఇచ్చేడా ఉంది, క్యాప్చర్ చేస్తారు. కెమెరా ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసినట్టు పాతాళం కూడా క్యాప్చర్ చేసేస్తుంది, పట్టుకునిద్ది. నేను ఒక అబ్బాయికి యవ్వనస్తుడికి దేవుని మాట సువార్త చెప్తుంటే అన్నాడు, సార్ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు సక్రంగా ఉండారా అన్నాడు. ఏమన్నాడు? ఆ అబ్బాయి అనగా నాకు మైండ్లో పిక్చర్స్ కనపడ్డాయి. వాళ్ళ ఇళ్ళ పక్కన వాళ్ళు చుట్టుపక్కల సరిగా లేరు. దేవుని నమ్మకం అంటే వాళ్ళు వెళ్తున్నా ఒకటి, నేను వెళ్ళకపోయినా ఒకటే అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నా ఒకటి, వెళ్ళకపోయినా ఒకటే. కంపెనీలో నీ గురించి సాక్ష్యమైంది, ఆఫీసులో నీ సాక్ష్యమైంది, గ్రామంలో నీ సాక్ష్యమైంది, సంఘంలో నీ సాక్ష్యమైంది. నువ్వు మంచి ప్రసంగుడు కాకపోవచ్చు, లబ్బా పాటలు పాడలేకపోవచ్చు, పని చేయలేకపోవచ్చు, దేవుని దృష్టిలో నీ సాక్ష్యం ఏమిటి? నీ ముఖం అందంగా లేకపోవచ్చు, నువ్వు కలర్ఫుల్ కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీ సాక్ష్యం ఏమిటి? దేవుడు అంటున్నాడు, మన హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రియులారా, ఏమి నువ్వు దావీదు కంటే బలాఢ్యుడివా తప్పించుకోవడానికి? సంసారం కంటే బలాఢ్యుడివా? ఆకాను కంటే టాలెంటెడా? కయ్యూను కంటే నువ్వు కన్నింగా? నో 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 నో. ఆత్మీయతలో దిగజారిన పరిస్థితులు, దిగజారిన స్థితులు. నీ బిడ్డలు నీ మాట వింటలేదా? నీ బ్రతుకు బాగుంటే కదా వాళ్ళు నీ మాట వినటానికి. నీ భార్య నీ మాట వింటలేదా? కారణం నువ్వే, నీ బ్రతుకు బాగలేదు. నీ భర్త నీ మాట వింటలేదా? కారణం నువ్వే, నీ బ్రతుకు బాగలేదు. దరిద్ర బ్రతుకులాగుంది నీది. ఉద్యోగం కూడా లంచాలు తీసుకోవటం, దొంగ సొమ్ము కోసం ఆశపడటం. నువ్వు చేసే పరిచర్య ఎవరు చూస్తాడు? దేవుడు చూస్తాడు. ఎవరికి కావాలి? దేవునికి విరోధంగా మనం బ్రతుకుతా ప్రజలను మభ్యపెట్టగలం, కానీ దేవుని మభ్యపెట్టలేము. మన పాపాన్ని మనం కప్పి పెట్టగలం, కానీ దేవుని కంటిని మనము కప్పి పెట్టలేము. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు అడుగుతున్నాడు, ఆయన నీ ధనము, నీ బలము, నీ అందము, నీ ఐశ్వర్యం అడగటం లేదు, నీ పరిచర్య ఏం అడగటం లేదు. నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకున్నాము, అదొకే. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో. నేను వివాహ వయసు వచ్చిన పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు ఒక బ్రదర్ నాకు సలహా చెప్పాడు. బ్రదర్, మరి ఆయన అనుభవం ఏమో, నేను అందరి విషయం అంటలా, చేసుకుంటే చేసుకున్నావు కానీ సేవకుల పిల్లలను చేసుకోబాక అన్నాడు నాకు. రియల్ 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 సేవకుల పిల్లలను చేసుకోబాక అన్నాడు. సేవకుడు కూతురులను చేసుకోబాకు, సేవకుల పిల్లలను పెళ్లి చేసుకోవద్దన్నారు. అదేంది? వాళ్ళకి అసలు భయమే ఉండదు అన్నారు. ఏమంటే వాళ్ళకి రోజు వినేయే కదా, అసలు భయమే ఉండదు. భయం లేని బ్యాచ్ ఎవరంటే సేవకుల పిల్లలు అని చెప్పాడు. నిజమో కాదు అనుకున్నా, నేను నిజం అనుకున్నా, కొంచెం కాదనుకున్నా. కొన్ని సందర్భాల్లో నిజము, కొన్ని సందర్భాల్లో కాదు. అందరూ అట్లా లేరు, అందరూ ఇట్లా లేరు. వాళ్ళు విని విని వాక్యము అదే వాక్యం కదా అనుకున్నారు, కానీ దేవుని భయం లేని బ్రతుకులు వాళ్ళవి. అందరివి కాదు, కొందరివే. కొంతమంది చాలా విధేయతగా వారి యొక్క తల్లిదండ్రులు పెద్దలు సమక్షంలో ఉండి చక్కగా పరిచయం చేస్తే దేవుని సేవకుల పిల్లలు మంచివారు కూడా చూశాను. నేను విధేయులను చూశాను, అవిధేయులను చూశాను, మంచివారిని చూశాను, చెడ్డవారిని చూశాను.
కొంతమంది ఎప్పుడు మందిరానికి మంచి టచ్లో ఉంటారు, సంఘానికి టచ్లో ఉంటారు, కానీ దేవుడితో టచ్లో ఉండరు. వినపడింది అన్నమాట. సంఘానికి టచ్లో ఉంటారు, దేవునితో టచ్లో ఉండరు. సంఘస్థతో టచ్లో ఉంటారు, దేవునితో టచ్లో ఉండరు. మనుషులతో టచ్లో ఉంటారు, దేవునితో టచ్లో ఉండరు. బైబిల్తో టచ్లో ఉంటారు, దేవుని వాక్యంతో టచ్లో ఉండరు. దేవుని వాక్యంలో హృదయంలో ఉండదు. దేవుని వాక్యంలో హృదయంలో ఉండదు. బైబిల్ అయితే చేతిలో ఉండిద్ది, బ్యాగులో ఉండిద్ది, లేక బండిలో కూడా పెడతారు. కొంతమంది జోబులో కూడా పెడతారు. నా తెలిసి బ్రదర్ ఉండేవాడు, ఆయన మంచి ఆత్మీయుడే. ఆయన ఒక పెద్ద బైబిల్, ఒకటి ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకోడు, జోబులు పెట్టుకునేవాడు. జోబు పెద్దది కుట్టించుకునేవాడు. కానీ ఆయన ఆత్మీయుడే, మంచి వ్యక్తి, ఆ సహోదరుడు. మెట్టుకు దేవుని వాక్యం మనతో ఉండాలి, మనలో ఉండాలి, అది పని చేయాలి. పాటలు నువ్వు పాడటం ఏందబ్బా, నీకంటే ప్రబల మీద, లేక రికార్డ్ డ్యాన్సులు కాడ, లేక సినిమాల్లో ఇంకా మనకంటే చక్కగా పాటలు పాడి ఉండాలిరా. వాళ్ళకి మన తేడా ఏంది? ప్రవర్తనే తేడా. ప్రవర్తనే. ప్రసంగాలు మనం చేసేది ఏముంది? మనకన్నా గొప్ప ప్రసంగాలు చేసి గొప్ప గొప్ప చాలామంది ఉన్నారు. వాట్స్ ది డిఫరెన్స్? ప్రవర్తనే. ప్రియులారా, మధ్యాహ్నకాల సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నేను 2025 సంవత్సరంలో కూడా కాపాడాడు. 2026 సంవత్సరం జనవరి మాసంలోకి దేవుడు ప్రవేశింపచేసి కొన్ని వారాలు గడిపాడు. ఇంకా మార్చుకుంటావా? మార్చుకోవా? అసలు నీకు ఉద్యోగం రాదనుకుంటే ఉద్యోగం ఇస్తే, అసలు నీకు ప్రమోషన్ రాదనుకుంటే ప్రమోషన్ ఇస్తే, నీకు డబ్బులు దేవుడు అసలుకి అన్ని వేలు డబ్బులు చూడవనుకుంటే చూస్తుంటే, ఇప్పుడు ఆ డబ్బుల్ని నీ వ్యసనాలకి, నీ లగ్జరీకి, నీ పాపానికి, నీ యొక్క స్వేచ్ఛకు ఉపయోగిస్తున్నావే. జాగ్రత్త. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకునమని దేవుడు ఈ మధ్యాహ్నాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 17వ వచనం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. నీ బాధ కారణం ఏందంటాడా? చెప్పరే. నీ దుష్ట ప్రవర్తనే, నీ దరిద్ర ప్రవర్తనే, నీ దుష్ట ప్రవర్తనే. పోరాని చోట్ల పోయేవే ఆ దుష్ట ప్రవర్తనతో, కలవకుండా వ్యక్తులను కలిసేవే, నీ దుష్ట ప్రవర్తన, నీ దోషమే. ఒక భక్తుడు అంటాడు, నా దోషం నా తల వెంట్రుకలకు. ఓ ప్రియులారా, దోషాలు. ఏందయ్యా ఈ బాధలు నాకేనా? ఈ బాధలు నా ఒక్కడికేనా? ఈ బాధలు నా కుటుంబానికేనా? ఈ బాధలు నాకేనా అని అనుకుంటూ ఉంటుంటాం. వాస్తవా కాదా? అనుకుంటాం. అప్పుడు ఆలోచన చేయాల్సింది, నా దోషం ఉందేమో, నా దుష్ట ప్రవర్తన ఉందేమో అని నీ ప్రవర్తన గురించి ఆలోచించుకును. నీ బాధలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, నిరాశ వచ్చినప్పుడు, నిస్పృహ వచ్చినప్పుడు, అమ్మా నిన్ను ఎవరు విలువ ఇవ్వనప్పుడు, నీకెవరు గౌరవం ఇవ్వనప్పుడు, నిన్నెవరు పలకరించినప్పుడు, నిన్నెవరు పరామర్శించినప్పుడు, దేవుని వాక్యం అంటుంది, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకును. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. తిక్కలదానా, తిక్కలోడా, వెర్రోడా, వెర్రిదానా అంటున్నాడు. నీ గురించి ఆలోచించుకో. థింక్ అబౌట్ యువర్ బిహేవియర్. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో. 2 మాటలే ఈరోజు మన ప్రసంగం. ప్రవర్తన గురించి ఆలోచించుకో, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఈ 2 ఈరోజు ప్రసంగం. 2 మాటలే. ఏది 2 మాటలు అంటే, ప్రవర్తన గురించి ఆలోచించుకోవటం, ప్రవర్తనను
సరి చేసుకొని జాగ్రత్తగా ఉంటాం, అంతే. పాపం బయటపడిద్దా పడదంటే చాలా చెప్పే ప్రూఫ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రియులారా, ప్రవర్తన. నీకు ఇతరులకు గౌరవం ఇవ్వాలంటే నీ ప్రవర్తన బాగుండాలి, అంతే. నాకు డబ్బు ఉందలే, నా దగ్గర బంగారం ఉందలే, నాకు అది ఉంది ఇది ఉంది, దానికేం విలువ ఇవ్వరు. ఒకవేళ నీ ముందు షో చేసినా పక్క పోయిన తర్వాత డాష్ అంటారు. ఎస్ ఎస్ ప్రవర్తనే. కాబట్టి నీ దుష్ట ప్రవర్తన వల్ల నీకేమొచ్చింది? బాధలు వస్తాయి. నీ దోషము నీ పాపం వల్ల ఏమొస్తాయి? బాధ తెచ్చుకుందురు. బాధ పంపించబడదంట, నీ చేతే తెచ్చుకొని పడుతుంది. బాధను తెచ్చుకున్నది ఎవరు? నువ్వే కొని తెచ్చుకుంటావు. ఎలా? దుష్ట ప్రవర్తన వల్ల. బాధను ఎవరో పంపించడం కాదు, నీ ప్రవర్తనే నీ బాధను తీసుకొచ్చిద్ది. కాబట్టి ప్రియులారా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం. రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన వల్ల ఏమొచ్చింది? అది ప్రమాదం. మూర్ఖ ప్రవర్తన వల్ల నాశనం వస్తుంది. మూర్ఖ ప్రవర్తన వల్ల నష్టం వస్తుంది. పడిపోతారు, హఠాత్తుగా పడిపోతారు. ప్రియులారా, ప్రవర్తన ఇక్కడ కూడా ఏముంది? ప్రవర్తనే. ప్రవర్తన ప్రవర్తన సత్ప్రవర్తనను దేవుడు చెబుతుంటే నువ్వే ప్రవర్తన కలిగి ఉండవు? దుష్ట ప్రవర్తన. ఏ ప్రవర్తన కలిగి ఉండవు? మూర్ఖ ప్రవర్తన. ఈరోజు ఆ మూర్ఖ ప్రవర్తన దుష్ట ప్రవర్తన వల్ల ఒకరోజు ఒక తల్లి తన చిన్న పాప నడిపించుకుంటూ వచ్చి ఒక సరస్సులోకి నెట్టి బాయ్ ఫ్రెండ్తో కారు ఎక్కిలింది. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. తన బిడ్డను తన యొక్క దుష్ట ప్రవర్తన కొరకు ఎవరిని పోగొట్టుకుంది? కన్న బిడ్డను నెట్టేసింది. సీసీ కెమెరా వీడియో చూసే నేను. కన్న పేగును తెంచుకుంది, కన్న బిడ్డను కూడా. పాప చిన్న పాప చాలా బాగుంది, ఒక 4-5 years ఉంటే, 4 సంవత్సరాలు. అమాయకు పాప. నా తల్లి ఎక్కడికో హ్యాపీగా తీసుకెళ్తా అనుకుంది. ఆ యొక్క సరస్సు ఒడ్డుకు చల్లని గాలికి ఆ సాయంకాలం వేళ ఆనందంగా తీసుకెళ్తా అనుకుంది. అలా నెట్టేసింది. బాయ్ ఫ్రెండ్ ఎక్కింది. 3 daysకి ఏమో ఆ పాప శవం వచ్చింది బయటికి. ఏమైందని పోలీసులు మొత్తం పరిశోధన చేస్తే, సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి చేస్తే, తల్లి కనిపించింది. తన పాపం కొరకు బిడ్డను చంపుకున్న. ఎస్, భార్యను చంపిన దుర్మార్గులు, భర్తను చంపి. ఈ మధ్య ట్రెండ్ మారింది. ఒకప్పుడు భార్యను కొట్టి భార్యను చంపుతుండే వాళ్ళు భర్తలు. మగవాళ్ళు మంచోళ్ళు కాదని ఆడవాళ్ళు అన్ని చట్టాలు చేశారు ప్రభుత్వాలు. ఇప్పుడు దుర్మార్గం ఏందయ్యా అంటే, మొన్న అంటే ఒక బిర్యానీలో అదేందో మత్తు మంది కలిపి చంపేస్తే చనిపోయిన. ఇప్పుడు నిద్రపోయాడంట, దిండి పెట్టి వచ్చిందంట, చనిపోయారు. ఆమె బాయ్ ఫ్రెండ్ అంట. అంతే అనుకుంది. నా పాపం బయటపడదు అనుకుంది. ఈ దొంగ మొహం అనుకుంది. నా పాపం బయటపడదు అనుకుంది. బిర్యానీలో పెట్టే కదా ఈ ఒడి తెలుసులే. హార్ట్ అటాక్ చనిపోయాడని చెప్పి సైలెంట్గా సమాధి కూడా చేస్తే, ఆమె చెల్లెలు వచ్చి చెప్పింది, కంప్లైంట్ చేసేలేకి చనిపోయిన వ్యక్తి చెల్లెలు వచ్చి కంప్లైంట్ చేస్తే, పోస్ట్ మార్టం మళ్ళీ తీసి పోస్ట్ మార్టం చేస్తే, అప్పుడు గొంతుకాడ గాయాలు, ఆహారంలో విషము ఉన్న తేలి బయటపడిందని. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎన్ని జరుగుతాయి? హార్ట్ అటాక్ అది గొంతుకాడ గాయాలు కావు కదా, ఆహారంలో కలుషితం విషము ఉండదు కదా, దొరికిపోయింది. ఈరోజు లేడీస్ ఎక్కువగా పిల్లల్ని చంపుతున్నారు, బిడ్డలను చంపుకుంటున్నారు, భర్తలను చంపుతున్నారు. అత్తను చంపింది మనం ఒక ఆమె. ఆడవాళ్ళు ఇప్పుడు విలన్స్ అయ్యారు. కారణం ఏం చెప్పి నేను స్టడీ చేస్తే, ఈ సీరియల్స్ అంట, టీవీ సీరియల్స్ అంట, వాటిలో ఇవ్వమంటాయి అంట. నేను కూడా నాకు తెలియదు, మా ఇంట్లో టీవీ కూడా లేదు, చూద్దామన్నా చూసే ఆలోచన కూడా లేదులే. కానీ
మొత్తం అది అయ్యేం కారణం అని చెప్పి విన్నా మరి. సినిమాలో లేదా సీరియల్స్, లేకపోతే ఏ కారణమో నాకు తెలియదులే, కానీ నేను దాన్ని స్టడీ చేయలేను. మొత్తం మీద ఇప్పుడు మగోళ్ళకి చట్టాలు కావాలని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. తెలుసా మీకు? హైదరాబాదులో ఒక పార్క్ ఉంది నాంపల్లిలో. ప్రతి ఆదివారం రోజు భార్య బాధితుల సంఘం అని ఏర్పాటు చేసుకుని మీటింగ్ పెడతారు. ఒక సహోదరుడికి, అతను భార్య బాధితుడు, నా కాడికి వస్తే కౌన్సిలింగ్ ఇచ్చా. అన్న ఆదివారం 10ంటికి రండి అన్న మీరు ఒకసారి అన్నాడు. ఏ పార్క్ అది? నాంపల్లి స్టేషన్ పక్కనే ఉండిద్ది. గాంధీ పార్కా? గాంధీ పార్క్ కాదు, మర్చిపోయా. అయ్యా ఆదివారం నేను రాలేను, నాకు ఇంట్రెస్ట్గానే ఉంది, వాళ్ళ బాధలు ఎట్లా చెబుతారు. ఆదివారం నేను రాలేను, ప్రార్థనకి వెళ్ళాలి, ఇంకో టైం అంటే వాళ్ళు ఆ టైంకి వస్తారు. నేనైతే ఒక మిత్రుడు, అతను అక్కడ హైదరాబాద్ అమ్మాయిని మ్యారేజ్, అబ్బాయి ఆంధ్ర అబ్బాయి, అతను అనేక కేసులు పెట్టింది. 308A కేసు, హెరాస్మెంట్స్, రకరకాల కేసు చట్టాలు పెట్టాడు. నాకు ఈ సెక్షన్ తెలియదు, కానీ కొన్ని విషయాలు తెలుసుకున్నా అప్పట్లో. సరే, మెట్టుకు ఇప్పుడు పురుషులకు హక్కులు కావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఏంది అన్నీ లేడీస్కి ఫేవర్గా ఉన్న చట్టాలన్నీ కూడా. కారణం ఇప్పుడు ఏమైంది? దుష్ట ప్రవర్తన పురుషుల్లో కన్నా స్త్రీలలో ఇంకా పెరిగిపోయింది. ఆల్రెడీ పురుషుల్లో పెరిగిపోయి ఉంది. వీళ్ళు ఆల్రెడీ సీనియర్లు, వీళ్ళు ఇంకా సీనియర్లు అవుతున్నారు ఇప్పుడు. ప్రియులారా, మొత్తం మీద పురుషుల్లో దుష్ట ప్రవర్తన ఉంది, స్త్రీలలో ఒకప్పుడు అమ్మాయిరా ఏడ్చింది, అరే ఆడపిల్లరా, ఆడ మనిషిరా అని జాలి ఉండేది. ఇప్పుడు అసలు లేనే లేదు. నేను బండి ఆపుతుంటే, ఆయన పోతుంటే లేడీస్ని బండి ఎక్కించుకోవాలంటే గుండె లబ్ బండి. ఒక 3 రోజుల క్రితం అమ్మ జనకారులో ఒక ఆమెను బండి ఎక్కించుకున్నా, కానీ ఆపకూడదని కూడా ఆపా. కానీ భయపడతాను, ప్రార్థన చేసుకుంటున్నా. మాట్లాడుతుందని హెల్మెట్ పెట్టుకున్నా, నేను మాట్లాడట్లా. పొంగలూరు కాడికి పొంగల్ని మౌనం దిగి థ్యాంక్స్ అంది. నేను పలకం కూడా బర్రన బండి తిప్పా. 3 రోజుల క్రితం సంగతి చెబుతున్నా. ఆడవాళ్ళని బండి ఎక్కించుకోవడానికి కూడా భయం వేస్తుంది. నిజంగా చెబుతున్నా మీకు. మా భార్యకి కూడా చెప్పలా, ఆడవాళ్ళని బండి ఎక్కించుకోవడానికి భయం వేస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు కారు లిఫ్ట్ కూడా ఇవ్వకూడదంట. వాళ్ళు మోసం చేసి మెసేజ్ వెనక కూర్చొని ఫోన్ పెట్టి చేశారనుకో, మళ్ళీ అటాక్ చేస్తారు. మనకాడ సెల్ ఫోను డబ్బులు మొత్తం దొబ్బేస్తున్నారు. చూస్తలేదా సిటీల్లో? ఇటీవల చీమకుర్తి బైపాస్ రోడ్లో కూడా ఆడవాళ్ళు ఏడుస్తా బండి ఆపి ఇవన్నీ బండి ఎక్కించుకుంటే ఎమ్మని మెసేజ్ పెట్టిద్ది. ముందు 4 కుర్రోళ్ళు ఉండి కర్రలు తీసుకుని కొట్టి డబ్బులు అసలు పేపర్లు వేసారు. ఆడవాళ్ళు బండి ఎక్కించుకుంటే హడలుగా ఉంది, మగవాళ్ళు బండి ఎక్కించుకుని భయంగానే ఉంది. ఎవడు తాగున్నాడో వాడు ఎట్టాంటోడు తెలియదు కదా. ఎక్కించుకోకపోతే హెల్ప్ చేయాలి మనసు. నాకున్న ఒక దరిద్రపు గుణం ఏంటంటే సహాయం చేయాలి మనసు. దాన్ని వదులుకోలేక ఈ భయంగానే బతుకుతున్నా. కాబట్టి ప్రియులారా, కారణం మానవుల్లో దుష్ట ప్రవర్తన ఉంది. ఇది చెప్పేది. స్త్రీలేంది, పురుషులేంది, పిల్లలేంది, పెద్దలేంది, దుష్ట ప్రవర్తనకు నేడు మనుషులు ఉన్నారు. ఆ దుష్ట ప్రవర్తన వల్ల బాధలు వస్తున్నవి, మూర్ఖ ప్రవర్తన వల్ల నాశనం వస్తుంది ప్రియులారా. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం 12-13 చదువుకుందాం. ఇప్పుడు మనము కన్క్లూజన్కి వస్తున్నాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఈ లోకం ఉంది ప్రియులారా. కాబట్టి శరీర దురాశలు లోబడినట్టుగా చావునికి లోనైనా పాపం వెళ్తుందంట. వీళ్ళని ఎవరు వెళ్తున్నారు? పాపం వెళ్తుంది. తర్వాత మరియు మీ అవయములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపకుడి. దేవుడు అవయవాలు ఇచ్చాడు, కన్ను ఇచ్చాడు, కాలు ఇచ్చాడు, చేతులు ఇస్తే వీటిని చూసి బతకండిరా బాగుండండిరా అని చెబితే దుర్నీతి సాధనాలుగా అప్పగించారు. పాపము ఏలుచున్నది, దుర్నీతి సాధనాలుగా వాడుతున్నాడు. మన ఇంట్లో ఒక చాకు ఉందనుకోండి, ఒక కత్తి ఉందనుకోండి, మనం కూరగాయలు కోసుకోవడానికి అలాగే ఉల్లిపాయలు కోసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఎందుకు కత్తిపేట ఉండేది నేను చిన్నప్పుడు. ఇప్పుడు కత్తిపేటలు కనపడతాయి, చాకులు కనపడుతుంది. ఆ చాకుని 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఆ చాకునే 2 విధాలుగా ఉపయోగించవచ్చు. దుర్నీతి సాధనంగా వాడచ్చు, మంచిగా వాడచ్చు, చెడుకు వాడచ్చు.
నీ అవయవాలను కూడా నువ్వు మంచిగా వాడచ్చు, చెడుకు వాడచ్చు. అసలు దేవుడు ఎందుకు పెట్టాడు చెట్టు అన్నాడు ఒకడు. ఆ చెట్టు కానించి సమస్య వచ్చింది, ఏదో దాని వల్ల ఆ చెట్టు ఎందుకు పెట్టాడు అన్నాడు. నువ్వు చూడండి, ఈ లోకంలో ప్రతి వస్తువు పెన్ను ఉందనుకోండమ్మా, పెన్ను రాసి కూడా ఉపయోగించవచ్చు, క్యాప్ తీసి రాయొచ్చు, కంట్లో పొడుచుకోవచ్చు కూడా. చెప్తున్నా, పక్కన కూడా పడవచ్చు. ఇప్పుడు వీళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ ఇంజక్షన్ వేస్తుంటారు బాగలేని వాళ్ళకి, మంచిగా ఉపయోగించవచ్చు, చెడు కూడా ఉపయోగించవచ్చు. అప్పుడు ఎయిడ్స్ బాగా ప్రాబ్లం ఉన్నప్పుడు చిరంజీవిలో ఒకటి శాడిస్ట్ ఆడవాళ్ళ మగలు, నాకు తెలియదులే కానీ నేను చూడలేదు వాళ్ళని, సినిమా హాల్లో చిరంజీవులు పెట్టారు, బస్సుల్లో పెట్టారు, అది గుచ్చుకున్న వాళ్ళకి ఎయిడ్స్ వచ్చిద్దని. అనగా ఆ చిరంజీవి అనేది అనారోగ్యాన్ని ఉపయోగించవచ్చు హానికరంగా. అట్లా ఈ లోకంలో ప్రతి వస్తువు కూడా, కారు ప్రయాణకు ఉపయోగించవచ్చు, యాక్సిడెంట్కి ఉపయోగించవచ్చు. ఈ లోకంలో ప్రతి వస్తువు కూడా నువ్వు ఆలోచించే ఆలోచన బట్టి దాన్ని మంచిగా ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు. నీ అవయవాల్ని నువ్వు దుర్నీతి సాధనంగా వాడుతున్నావేమో, నువ్వు వాడితే నీ పిల్లలు కూడా అయ్యే వాడతారు. అంతేనే కదా, చెప్పాం కదా, ఆవు అంట పొలంలో మేస్తే దూడ గట్టును మేసిద్దా, మేయదు. నీ కొడుకు అలా తయారవడానికి కారణం నువ్వే. ఫస్ట్ నికృష్ట దరిద్రుడు నువ్వేరా, తర్వాత నీ కొడుకు. ఫస్ట్ నికృష్ట దరిద్రాలు నువ్వే, తర్వాత నీ బిడ్డ. కారణం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు బాగా గమనిస్తూ ఉంటారు, భార్య భర్తను గమనిస్తూ ఉండిద్ది, భర్త భార్యను గమనిస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు బిడ్డలను గమనిస్తూ ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు. నువ్వు ఫోన్లో ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చాట్ చేస్తున్నావు, ఎవరితో చాట్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు బండికి ఎవరు తిప్పుతున్నావు, నీ బండి ఎవరు తీసుకోవాలి, అవన్నీ గమనిస్తుంటారు. పిల్లలు గమనిస్తారు, పెద్దలు గమనిస్తారు, సంఘం గమనించిద్ది, సమాజం గమనించిద్ది, దేవుడు పరిశోధిస్తాడు. దేర్ ఈజ్ నో ఛాన్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది గాడ్. కాబట్టి ప్రియులారా, దుర్నీతి సాధన ఈరోజు మనం ప్రమాణం చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు. మన అవయవాలను దుర్నీతి సాధనలుగా వాడకూడదు, పాప మన మీద పరిపాలించకూడదు. తర్వాత చదవయ్యా, రోమీయుల పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో, మృతుల్లో నుండి సజీవులం అనుకొని మమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి, మీ అవయవములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించు. మనల్ని ఎవరికి అప్పగించుకోవాలంట? దేవుడికి అప్పగించుకోవాలి. ఆ సంసోను దేవుడు బలము, మంచి అందం అన్నీ ఇస్తే, ఆ దరిద్రుడు ఏం చేశాడంటే ఏం చేశాడు, ఆమె కొరకు అప్పగించుకున్నాడు. ఆమె కొరకు అప్పగిస్తే ఆమె వీరులను పంపించి ఆ జుట్టు కట్ చేసింది, వాళ్ళు వచ్చి తాళ్ళు వేసి కట్టేశారు, తర్వాత కళ్ళు పీకారు, తర్వాత మన స్టోరీ తెలుసు. దేవునికి అప్పగించుకోకుండా తన శరీరాన్ని వేశ్యకు అప్పగించుకున్నాడు. బలవంతుడు బలహీనుడయ్యాడు, కళ్ళున్నడు గుడ్డోడయ్యాడు, బలవంతుడు బలహీనుడైపోయాడు. కొదమసింహం చీల్చినోడు ఏం చేయలేక తిరగలు చూసుకుంటున్నాడు. ప్రియులారా గమనించండి, వెక్కి వెక్కి ఏడ్చాడు దావీదు, ఏడ్చారు సంసోను. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏడిస్తే ఏం ఉపయోగం? తన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. వారి యొక్క అవయవాలను పాపానికి, దుర్నీతికి సాధనాలుగా చేసుకున్నాడు. దేవుడు నీకు అందం ఇచ్చాడు, ఎందుకు? దేవుని మహిమపరచడానికి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థంలాగా నీ అందంతో ఇతరులు మోసం చేస్తా, నువ్వు మోసపోతా, చివరికి వాళ్ళ చేతిలో బలి అవుతున్నావు. నీ అందం నీకు శాపం కాకూడదు, నీ అందం నీకు ఆనందం కావాలి, నీ ఆత్మీయత నీకు ఆనందం కావాలి, నీ కన్ను నీకు బలం కావాలి, నీ చేతులు, నీ అవయవాలు నీకు బలం కావాలి, కానీ బలహీనత కాకూడదు. ప్రియులారా, దేవునికి అప్పగించుకోవాలి. మీ అవయవంలో నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకోవాలి. బైబిల్లో ఉండిద్ది, ఒకవేళ నీ కన్నుని అభ్యంతరపరిస్తే కన్నుని తీసే కానీ దేవుడి నుంచి ఎలా బాగా దూరంగా ఉంది. దేవుడితో అటాచ్మెంట్లో ఉండాలి. అనకు నిజం కన్ను తీయమని కాదు, కానీ అక్కడ ఓ ప్రియులారా, దేవుడు నీ కన్ను కన్నా దేవుడు ముఖ్యము అని అర్థం. దేవునికి అప్పగించుకోవాలి. ఇన్నాళ్ళు పాపానికి అప్పగించుకున్నావు,
శరీరానికి అప్పగించున్నావు, దురాశలకు అప్పగించుకున్నావు, శరీరేచ్ఛలకు అప్పగించుకున్నావు. కనీసం ఈ రోజు నుంచైనా నీ అవయవాలను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకోమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. రోమ 6:22లో, ఆయన ఇప్పుడు పాపను విమోచింపబడి, ఇంతకాలం పాపానికి దాసులైన మీరు యేసయ్యా నేను పాపినను క్షమించని యేసు ప్రభువుల పాపాలు ఒప్పుకుంటే, నీ పాపాలను ప్రభుకు అప్పగించుకుంటే ప్రభు పరిశుద్ధుడిగా మారుస్తాడు, నిన్ను పరిశుద్ధురాలుగా మారుస్తాడు, విమోచింపబడతావు, పాప దాస్యం నుండి విడుదల పొందుతావు. ఇదిగో దేవునికి దాసులు అవుతావు, పరిశుద్ధత కలిగి ఉంటావు. దాని యొక్క ఫలము నిత్య జీవము, దాని ఫలము నిత్య జీవము. పరలోకానికి మనం వస్తాం ప్రియులారా. కాబట్టి దేవుని అధికారం కిందకి మన ప్రవర్తనను, మన జీవన విధానమును, మన ఉద్యోగం చేయని, కంపెనీ పనికి వెళ్ళని, పొలం పనికి వెళ్ళని, ఏడకెళ్ళని, మందిరం క్యాంపస్ వరకు ఏమో దేవుని భక్తులు, బయటికి వెళ్ళిన తర్వాత వేరే భక్తుల్లాగా. ఇక్కడ ఒక ఇప్పుడు డ్రామా కంపెనీ వాళ్ళు అదో ఏ వేషాలు వేసుకుంటారు. ఈ ఊర్లో డ్రామా అన్నప్పుడు ఇతను ఒక వేషంలో ఉంటాడు, ఇంకో ఊర్లో పోతే ఇంకో వేషం వేస్తుంటారు. ఆ డ్రెస్సులు ఉంటాయి అవన్నీ. అట్లా వాళ్ళు బ్రతుదెరువు కోసం వేషాలు వేసుకుంటున్నారు. కానీ నీ బ్రతుకంతా వేషధారణ బ్రతుకైంది. వేషాల బ్రతుకు వాళ్ళది, నీది వేషధారణ బ్రతుకైంది. వేషధారణ బ్రతికింది. మందిరం దగ్గరికి వస్తారు, దేవుని సేవకులు తెలుసు, వాక్యం తెలుసు, పాటలు తెలుసు, అందరూ తెలుసు. అందరూ ప్రవర్తన తీరు చెబుతుంటారు, ప్రచారం చేస్తారు. ప్రచార కార్యకర్తలాగా ఉండవని వేడ ప్రచార కార్యకర్తలు, నాకు వాళ్ళ పేర్లు కూడా తెలుసు, నేను చెప్పను. కానీ నాకెందుకు ఆ బాధ? పరుల పాపంలో పావులు పొందకొని బైబిల్లో ఉంది కాబట్టి నేను ఎడంగానే ఉండ. నేను చిన్నప్పటి నుంచి 5వ సంవత్సరం నుంచి ఈ మందిరంలో సభ్యుడినే. నా వయసు 5 సంవత్సరాల నుంచి. నేను బాహాటంగా చెప్పగలను, సందర్భోచన చెబుతున్నా. నా వయసు ఇప్పుడు 42 సంవత్సరాలు నిండి. ఇంతవరకు వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ నాకు ఏ స్త్రీతోటి, నా భార్య తప్ప ఏ స్త్రీతో నాకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. కనీసం నా మీద ఆరోపణలు కూడా ఈ పల్లెలో మొత్తం ప్రతి ఇల్లు తిరిగినోడే. ఇక్కడ నేను ఉన్నప్పుడు నేను యవనస్తుడిని, అప్పుడు ఆడపిల్లలు చాలా చక్కగా యవనస్తుండేవాళ్ళు. అయినా నా మీద ఒక ఆరోపణ లేకుండా భయంతోనే ఉండ. నేను మనిషినే, నాకు ఆలోచనలు కోరికలు ఉంటాయి, కానీ దేవుని భయం ఉండేది. నా వల్ల దైవ సేవకుడు యెషయా గారు, నా సొంత పెదనాయన, ఆయనకి అవమానం వచ్చిద్దేమో, చెడ్డ పేరు వచ్చిందని భయం బతికా. హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ జోబ్ దాస్ డేవిడ్ గారు డివైనర్ సంఘానికి వెళ్ళాను. అక్కడ దేవుడు అంటే భయంగా ఉండేవాడిని, జోబ్ దాస్ అన్న భయంగా ఉండేవాడిని. ఎక్కడో ఒకళ్ళ పైన దేవుడిని చూసుకుంటాను, కింద ఉన్న దైవ సేవకులను మాదిరిగా చూసుకుంటా. నెల్లూరులో యాసోనంకుల దగ్గర సంఘంలో ఉన్నాను. అక్కడ కూడా దైవ సేవకులు, ఆయన ఎంప్లాయీ కానీ దేవుని దాసుడు, ఆయన విషయంలో కూడా అట్లా ఒక గురిగా పెట్టుకున్న నీతిమంతుల్ని, దైవ సేవకులను గురిగా పెట్టుకొని, వారి ప్రవర్తనను గురిగా పెట్టుకొని ముందుకు సాగిపోతా వచ్చా. ఒక్కసారి కోపపడతా కానీ పాపము చేయను. నేను కోపపరుడు కానీ పాపము చేయకూడదు. నేను బాహాటంగా చెప్పగలను ప్రియులారా. కాబట్టి పాటలు పాడతాను, ప్రార్థనలు చేస్తా, వాక్యాలు చెబుతా. వ్యభిచారం చేసే దరిద్రులు ఉన్నారు ఇక్కడ, నీచులు ఉన్నారు ఇక్కడ. మారదాం మనం. మరణానికి దాసులం కావద్దు, పాతాళానికి దాసులు అవ్వద్దు. నీ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. ఆయనకి మరుగైంది లేదు. నాకు కంజరి కొట్టడం రాదు, మైకి పెట్టడం రాదు, డ్రమ్ము కొట్టడం రాదు, పాట పాడడం రాదు, నాకు వాకింగ్ అవడం రాదు. నాకు ఏమి రానివాడినే, కానీ ఒక్కడి మాత్రం వచ్చు, దేవుని దాసుడు నేనంతే. నా ముఖం అద్దంలో నాకే బాగుండదు, అయినా పర్వాలా, నేను దేవుడికి ఇష్టంగా ఉంటే చాలు. మనుషులను ఎవరు ప్రేమించబోయిన పర్లా, నాకెవరు గౌరవించబోయిన పర్లా, దేవుడు ఇష్టపడితే చాలు అనుకొని నేను బండి ఎక్కి ఇంటికాడ బండి స్టార్ట్ చేసుకుని హెల్మెట్ పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా వెళ్తూ ఉంటా. ఒక్కసారి ఏడుస్తా ప్రార్థన చేస్తే వెళ్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరు బయట బండి ఆపుకొని ఖర్చు పెట్టి తుడుచుకొని మంచినీళ్ళు తాగి వెళ్తా. ఏదో ఒక వ్యక్తి గురించి, ఎవరో గురించి ప్రార్థన చేస్తాను వెళ్తా. ఇంట్లో ఏడ్చి ప్రార్థన చేసుకోవడం కుదరదు కాబట్టి బండి ఎక్కి హెల్మెట్ పెట్టుకొని ఏడ్చుకుంటే ప్రార్థన. ఈరోజు ఉదయం కూడా డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేసుకొని మళ్ళీ నేను పరుగు పందెం వచ్చా.
నా బ్యాగులో ఒక టీషర్ట్ ఒకటి ఉంది. ఈరోజు అది వేయాల్సి వచ్చింది, వెళ్ళాం డ్యూటీలో భాగంగా. ప్రియులారా, ఎందుకు చెప్తా అంటే నా గురించి గొప్పగా చెప్పట్లేదు, కానీ నేను నిష్ప్రయోజకుడినే, పనికిరాని వాడినే, విలువలేని వాడినే, కానీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉన్నాను అని చెప్పడం కానీ నేను ప్రయత్నం చేస్తాను అంతే. మీరందరూ ఉండాలని కోరుకుంటున్నా. దైవ సేవకు యెషయా గారి గురించి ఒక మాట ఒక ఆంటీ చెప్పింది. ఒక ఆంటీ సోమవారపాడు యాదమని ఆంటీ నాతో చెప్పింది. మీ అందరూ తెలుసు యాదమని ఆంటీ కూడా. అయ్యా యెషయా అన్న లేడీస్ ముఖం కళ్ళు కూడా చూడరయ్యా అన్నాడు. ఏమంది సరే, ఆడవాళ్ళు ముఖం కళ్ళు కూడా చూడయ్యా ఆయన అన్నాడు. ఆయన యోగ్య ప్రవర్తన, పాపం మాలని కన్నులతో ఉంటుండవి, పాపం మాలని చేతులతో ఉంటుండవి, పాపం మాలని కాళ్ళతో ఉంటుండవి. ఎన్నాళ్ళు ఈ బ్రతుకు? నా ఉద్యోగంలో కూడా ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. ఎప్పుడు నేను ఎవరి దగ్గర లంచం తీసుకోను. ఎప్పుడు నా 10 రూపాయలు ఇస్తా, కానీ ఎవరి దగ్గర రూపాయి డబ్బులు లంచంగా తీసుకోను. నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. నా జీతంలో నా పెట్రోల్ ఖర్చులే, నా ఖర్చులే, నా కుటుంబ ఖర్చులే ఖర్చు పెడతా. ఎక్కడ పరిచర్యకు వెళ్ళినా కూడా సొంత ఖర్చులు వెళ్తాను తప్ప, ఎవరిని ఇచ్చినా కూడా బైబిల్ పైన పెట్టుకుంటా. కొంతమంది డబ్బులు ఇస్తారు ప్రార్థన చేసినప్పుడు, మళ్ళీ అది కానుకలు వేస్తా, కానీ నా కోసం 1 రూపాయి ఖర్చు ఇంతమంది పెట్టలేదు. నేను నిరుద్యోగం ఉన్నప్పుడు పెట్టలేదు, అప్పుడు కూడా పెట్టలా. మా పెదన యెషయా గారు డబ్బులు అని చూసి చాలాసార్లు వద్దని చెప్పా, తీసుకోవాలి. నేను దేవుని సొమ్ము తీయడానికి అర్హుని కాదు. నేను నిరుద్యోగం ఉన్నప్పుడు కూడా. ప్రియులారా, రేషన్ బియ్యం తిన్నా కానీ రోషంగానే రేషన్ బియ్యం తినే బతికినవాడిని, నేను రోషంగా ఉన్నవాడిని. సరే, మెట్టుకు మనం పాపాన్ని మనము ఒప్పుకుందాం. మనం జన్మపాపి, నేను జన్మపాపిని, మీరు జన్మపాపులే, కర్మపాపులే. ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, మనం దేవునికి అప్పగించుకుందాం. నేను 1-2 వచనాలు గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. సామెత గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే ఆయన నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా చేస్తాడు. నీ ప్రవర్తన సరిగా ఉంటే నీ శత్రువులను దేవుడు ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. సింపుల్ లాజిక్. నాకు శత్రువు ఎందుకున్నారంటే నీ ప్రవర్తనే కారణం. నీకు శత్రువులు ఎక్కువ ఉండటానికి కారణం ఎవరు? నీ ప్రవర్తనే. నీ అత్త నీకు శత్రువు, నీ కోడలు నీకు శత్రువు. నీ ప్రవర్తనే ఆలోచించుకో. నీ భార్య నీకు శత్రువు, నీ భర్త నీకు శత్రువు, నీ బిడ్డలు నీకు శత్రువు. నీ ప్రవర్తన తేడా ఉందేమో, నువ్వు షో చేస్తున్నావేమో చూసుకో. ప్రియులారా, నీ ప్రవర్తన. సామెత గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, నీ ప్రవర్తన దేవుని అధికారానికి లోబడితే దేవుడు నీ జీవితంలో నీ త్రోవలను సరళం చేస్తాడు. నీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అంటే, నీ ఆలోచనలు విఫలమవుతున్నాయి అంటే, నీ ప్రయత్నాలు ఫెయిల్యూర్ అవుతున్నాయంటే 2 ఆలోచించాలి. నీ ప్రవర్తన కారణమా, దేవుని చిత్తమా? నాకు ఎట్లెందుకు అవుతుంది, నా కుటుంబానికి ఎట్లెందుకు అవుతుంది, నా జీవితానికి ఎట్లెందుకు అవుతుంది అనుకుంటున్నావా? నీ ప్రవర్తనను ఎవరికి లోబడాలి? దేవుని అధికారం లోబడు, ఆయనకు అప్పగించుకో. నీకు అన్ని దేవుడి త్రోవలు సరళం చేస్తాడు. నీ బిడ్డల జీవితం, నీ కుటుంబ జీవితం. అందుకు కారణం దావీదు బిడ్డ చస్తానికి దావీదు ప్రవర్తనే కారణం. దావీదు కొడుకు సంపడానికి పరిగెత్తిన దావీదే కారణం. దావీదు పిల్లలు వ్యభిచారులు అవ్వడానికి కారణం దావీదే. దావీదు పిల్లలు హంతకులు అవ్వడానికి కారణం దావీదే. దావీదు దరిద్ర ప్రవర్తనే అలా చేసింది. నీ దరిద్ర ప్రవర్తనే నీకు నష్టం కలిగిస్తుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, దేవుని అధికారానికి లోబడితే దేవుని త్రోవలను సరళం చేస్తాడు. లాజరు కుష్ఠవ్యాధి గల్లవాడు, ఏమి లేనివాడు, భార్య బిడ్డలు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, కానీ ఉండటానికి నీడ లేదు, గూడి లేనివాడే. కానీ మంచి ప్రవర్తన ఉంటే ఆయన చనిపోయినప్పుడు అంట ఎవరు వచ్చారు? దేవదూత వచ్చారు. ఉందా? దేవదూతలను ఉందా? దేవదూతలు ఎంతమంది వచ్చారో, ఎంతమంది దేవదూతలు వచ్చారో, ప్లూరల్, బహువచనం. ఈ ధనవంతుడు వాడికి ఎవడు రాలా, నరకంలో పడి అల్లాడాడు, కేకలేస్తాడు పాతాళంలో పడి. ఒకవేళ నీకు మంచి బిల్డింగ్ లేకపోవచ్చు, డూప్లెక్స్ ఇల్లు లేకపోవచ్చు, మంచి ఇల్లు లేకపోవచ్చు,
ప్రియులారా, మంచి ప్రవర్తన ఉంటే చాలు, మంచి ప్రవర్తన ఉంటే చాలు. రూతు విధవరాలు, అన్యురాలు, ఆమె ప్రవర్తన మంచి ప్రవర్తన ఉంది. యోసేపు ఎక్కడికి పోయినా తన ప్రవర్తన కరెక్ట్గా ఉంది. ఆ దేశంలో పక్క దేశంలో పోయినా ప్రవర్తన కరెక్ట్గా ఉంది. దానియేలు ప్రవర్తన కరెక్ట్గా ఉంది. కొంత మా ఫ్రెండ్స్ వాళ్ళు చెడిపోయారండి. ఫ్రెండ్స్ వాళ్ళు చెడిపోయారు. ఫ్రెండ్స్ తాగుబోతులేదు, మనం తాగుతామా? నాకు కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొంత తాగుబోతులు ఉన్నారు ఇప్పటికి కూడా. నేను తాగనే. టీ తాగే ఫ్రెండ్స్ టీ కూడా తాగనే. నువ్వు కంట్రోల్ ఉంచుకుంటే నిన్నెవరు ఏం చేయలేరు. ఆమె కారణం, ఏళ్ళ కారణం చెప్పాకు, నువ్వే కారణం, నువ్వే కారణం, నువ్వే కారణం, నేనే కారణం, మన బ్రతికిట్టవడానికి కారణం నేనే, నువ్వే, మనమే. ఎందుకు అత్త మీద చదువుతావు, కోడల మీద చదువుతావు? నువ్వు సక్రమైన దానివి అయితే ఎట్టెందుకు అవుతావు? ఎస్. కాబట్టి మనం దేవా, నా యొక్క అవయవాలని చేతులకు అప్పగించుకుంటున్నా, నా ప్రవర్తన చేతులకు అప్పగించుకుంటున్నా, దేవుడికి అప్పగించుకుందాం, అప్పగించుకుందాం, అప్పగించుకుందాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనంలో ఉండింది, మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. వాక్యం ఉంచుకొని దేవుని యందు భయముతో భక్తితో జీవించాలి, భయంతో భక్తితో జీవించాలి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాల్లో, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసలకు కూర్చుండక, ఈ మూడిటికి దూరంగా ఉండాలి. ఏ మూడిటికి? మనం ఉండేది వాళ్ళతోనైతే ఎడ దూరంగా ఉంటావు? చెప్పరే, నిజం నేను చెప్పేది. నీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళే పేర్లు రాసి పెట్టుకో. నీ ఫ్రెండ్స్ పేర్లు మొత్తం రాయి. నీ కంపెనీలో ఫ్రెండ్స్, మీ ఇంటి పక్క ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఫ్రెండ్స్, మీ ఆఫీసులో ఫ్రెండ్స్ రాయి. దుష్టుల ఆలోచనే ఉండిద్ది, పాపులే ఉంటారు, అపహాసకులే ఉంటారు. పక్కన కామెంట్ చేయను, వాళ్ళు హట్ చేయను, వీళ్ళు నవ్వను. శాడిస్ట్ మొహాలారా, శాడిస్ట్ నవ్వులే కదా. పక్కన ఏడిపోయినా వీళ్ళు నవ్వను. ఇప్పుడు అందరూ ఆ దరిద్రపు వ్యవహారం ఎక్కువైంది. పక్కన ఏడిపోయినో వీళ్ళు నవ్వను. అపహాసకులే. మీ బ్యాచ్ అంతా అదే, ఆ బ్యాచ్ అంతా అదే. ఏ చెయ్యిదో చేస్తాండ్రి. దుష్టుల ఆలోచన చొప్పున. నీ ఫోన్ది ఎక్కువ మాట్లాడేది ఎవరితో? నువ్వు మంచి వాళ్ళతో 3 నిమిషాలు ఎక్కువ మాట్లాడరు ఈ పని వాళ్ళు. నాలాంటి ఫోన్ అసలే మాట్లాడరు. నా ఫోనే వేస్తారు సరిగా. ఎందుకంటే ఈయన క్లాసులు చెబుతాడు, ఈయన హితబోధ చేస్తాడని పారిపోతూ ఉంటారు. వస్తున్నాడు పారిపోతూ ఉంటారు. ప్రియులారా, దుష్టుల నీ ఫ్రెండ్స్ లిస్ట్ రాసుకుంటే నీ బ్యాచ్మెంట్స్ అర్థమైపోద్ది, నీ ప్రవర్తన అర్థమైద్ది. ఓ సామెత ఉంది, చెప్పు బ్రదర్. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? నీ స్నేహితుడు చెప్పు, నీ బతుకు చెబుతా అంటాడు ఒకడు. సామెత అది, ఇంగ్లీష్ నాకు గుర్తు రావట్లేదు. కానీ నీ స్నేహితుడు ఎవరు చెప్తే ఇతని యొక్క అది మితంగా మినిమం రిలేషన్ ఉండొచ్చు, కానీ ఎక్స్టర్నల్ రిలేషన్స్ వద్దు, ఓవర్ యాక్షన్ చేసుకోవద్దు, ఇబ్బంది పడిపోతారు ప్రియులారా. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండాలి. ఇక ఈరోజు నుంచి కనీసం నిన్నదాకా లేవులే, నాకు తెలుసు, నీకు తెలుసులే ఆ విషయం. దుష్టులు దూరంగా ఉండాలి, పాపులు దూరంగా ఉండాలి, అపహాసలకి దూరంగా ఉండాలి. కింద ఉంది, దేవుని గ్రంథానికి దగ్గరగా ఉండాలి, దేవునితో సహవాస దగ్గరగా ఉండాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి. ఈ తప్ప మిగతాన్ని ఉంటున్నారు మీరు. మనం మార్చుకోవాల్సిందే. లాస్ట్ వచనం చదివి ముగిస్తా. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎవరితో ఉండాలి ఇక్కడ ఉంది. ఆ ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తా. 2వ తిమోతి 2:22. నీ యవనేచ్చుండి పారిపోము, పవిత్ర హృదయులై. ఏ హృదయం ఉండాలంట? పవిత్ర హృదయం. ప్రభుని అడిగితే ప్రభు ఇస్తాడు. ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా ఎవరితో సహవాసం ఉండాలంట? ప్రభుకి ప్రార్థన చేసే సహవాసం ఉండాలంట. నీతి గలతో సహవాసం చేయాలంట. విశ్వాసం గలతో సహవాసం చేయాలంట. ప్రేమతో ఉండో సహవాసం చేయాలంట. సమాధానం కూడా సహవాసం చేయాలంట. వాళ్ళు వెంటాడాలంట. ఎవరిని? వీళ్ళని వెంటాడముంటే నువ్వు వాళ్ళు వెంటాడుతుంటివి. వీళ్ళని వెంటాడముంటే ఎవరు వెంటాడాలి? ప్రార్థన చేసే వాళ్ళతోటి, నీతిగా ఉండే వాళ్ళతోటి, ప్రేమగా ఉండే వాళ్ళతోటి, సమాధానం ఉండే వాళ్ళతోటి, విశ్వాసం వాళ్ళతో వాళ్ళు వెంటాడి వారితో సహవాసం చేయమని చెబుతుంటే దేవుడు నువ్వుతో ఉంటున్నా. ఈరోజు మార్చుకుందాం. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఒప్పుకుందాం, పాపాలను విడిచిపెడదాం, సరి చేసుకుందాం, చక్కబెడదాం.
నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే వాక్యం సెలవిస్తుంది. ప్రమాదకరం జబ్బులు ఉన్నవి. ఇప్పుడు పాపంలో ఉండే జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. దేవా, ఈ మధ్యాహ్నం వేళ నాతో మాట్లాడావు. దావీదు అజాగ్రత్త వల్ల కుటుంబం ఎంత నష్టపోయిందో,